వెల్కమ్ టు సుమన్ టీవీ బైన్సా. నేను మీ ముద్దం విక్రమ్. అన్ని అవయవాలు బాగున్నా అని కూడా భిక్షాటన ఎత్తుకుంటూ జీవనం సాగిస్తున్న రోజులు ఇవి. ఇలాంటి ఈ రోజుల్లో మహేష్ అనే ఒక అంధుడు అన్ని అవయవాలు బాగున్న ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అది అంధుడైన యువకుడు డిగ్రీ వరకు చదువుకొని దాని తర్వాత ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్థాపించి ఈ 10 మంది యువకులకు ఉపాధి కల్పించడమే కాకుండా తను కూడా ఈ స్వయం ఉపాధి పొందుతూ ఎందరో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ మహేష్ అనే ఈ అంధుడి యొక్క ప్రస్థానం గురించి మనం అతన్ని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ మహేష్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఒకసారి మహేష్ గారికి అడిగి తెలుసుకుందాం. ఈ అంధుడు నుండి ఈ దివ్యాంగ్ శక్తి ఎంటర్ప్రైజెస్ స్థాపించే వరకు మీ ప్రస్థానం గురించి చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు మహేష్ పంచుగుడే. ఎందుకంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు అందులుగా మా ఇంట్లో నేను మా బ్రదర్ ఉన్నాం. అయితే నాకు ఒకటే ఉద్దేశం ఏమనిపించిందంటే మలాంటి అసంటి వాళ్ళు ఎందరో మంది దివ్యాంగులు ఒక పెన్షన్కో ఒక గవర్నమెంట్ పథకం కోసమే ఆధారపడి ఉన్నారు. అలాంటి కాకుండా ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో నేను క్లీనింగ్ ప్రొడక్ట్స్ ఇండస్ట్రీని స్టార్ట్ చేసేసి ఒక 10 దివ్యాంగుల కుటుంబాలని ఉపాధి ఇవ్వాల లక్ష్యంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే దివ్యాంగులకు ఉన్న సమాన శక్తిని సమాజానికి చూపెట్టడం కోసమే దివ్యాంగ్ శక్తి పేరు పెట్టి దివ్యాంగులకు ఒక మార్గదర్శకంగా, సామాన్య వ్యక్తులకు ఒక మార్గదర్శకంగా దివ్యాంగుడివి ఏమన్నా చేయగలుగుతాడు, సహకారం అందిస్తే నిజంగా సాయం పొంది ఇంకొకరికి సహాయం ఇవ్వగలుగుతాడన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సార్, మీ ఎడ్యుకేషన్ గురించి ఒకసారి చెప్పండి. ఏమేమి చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, దీని గురించి ఒకసారి మా సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్పండి. ఫస్ట్గా నేను పుట్టినప్పుడు ఇంటర్లు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ సమాజము అంధుడు ఉన్నాడు, ఈయన ఏం చేయలేడు అన్న ఉద్దేశంతో ఉండేవాళ్ళు. కానీ మా అమ్మ నాన్న కానీ చోటి బంధువులు కానీ నాకు స్నేహితులు కానీ స్కూల్లో అంధుల పాఠశాలలో మహారాష్ట్రలోని నాందేడ్ డిస్టిక్ బోధిడి గ్రామంలో అంధుల పాఠశాల ఉంటుంది. నేను 2001లో నన్ను అక్కడ వేయడం జరిగింది. వేసిన తర్వాత నేను అంధుల పాఠశాలలో బ్రెయిల్ లిపిని నేను నేర్చుకోవడం జరిగింది. నేర్చుకొని 1 నుంచి డిగ్రీ వరకు బ్రెయిల్ లిపి కానీ సామాన్య ఎస్కార్ట్స్ పెట్టి ఎగ్జామ్స్ రాయడం కానీ అట్లా చేసి ఈ స్థాయికి నేను రావడం జరిగింది. నా పాటు ఉన్న విద్యార్థులకు నేను చెప్పడం ఏమంటే మనం చదువుతో పాటు ఉద్యోగం కోసం మనం పోరాటం కూడా పడకుండా మనము స్వయంగా మనం ఏదన్నా స్థాపించి నలుగురిని ఉపాధి ఇస్తే ఆ నలుగురు ఇంకో నలుగురిని ఉపాధి ఇవ్వగలుగుతారు. ఓకే. ఈ దివ్యాంగ శక్తి ఎంటర్ప్రైజెస్లో ఏమేం ప్రోడక్ట్లు మీరు తయారు చేస్తారు? మా దగ్గర దివ్యాంగ శక్తి ఎంటర్ప్రైజెస్ స్మాల్ ఇండస్ట్రీ దాంట్లో ఈ సంబంధించిన ప్రతిరోజు ఇప్పుడు స్వచ్ఛ భారత్ అభియాన్ అనేది ఏదైతే దేశవ్యాప్తంగా జరుగుతుందో దాంట్లో దృష్టిలో ఉంచుకొని మనం క్లీనింగ్ ప్రోడక్ట్స్ అనేది అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామండి. మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మార్కెటింగ్ స్వయంగా మనం చేస్తాం. మన బ్రాండ్ పేరు దివ్యాంగ శక్తి. దాంట్లో ఫస్ట్ ఫినాయిల్ చేస్తామండి, ఫ్లోర్ క్లీనర్ లైజాల్ టైప్లో కానీ, టాయిలెట్ క్లీనరు, డిష్ వాష్, గ్లాస్ క్లీనరు, అలానే రూమ్ ఫ్రెషనర్సు, దాని తర్వాత హ్యాండ్ వాషు, సోప్ లిక్విడ్స్, ఇలాంటి అనేక రకాల క్లీనింగ్ ప్రోడక్ట్స్ మనము చేస్తాము. నిత్యావసరంగా డైలీగా అది ఒక క్లీనింగ్ ప్రోడక్ట్ ఒక రోజు లేని రోజు మనం ఒక ఇంట్లో మనం స్వచ్ఛత లేనిది గడపలేం. కాబట్టి ఈ బిజినెస్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. మీకు ఇయర్లీ ఎంత టర్న్ ఓవర్ ఉంటుంది? సార్, మా దగ్గర ఇయర్లీ ఏమంటే బట్ మేము 30 to 40 lakhs వరకు మనం టర్న్ ఓవర్ చేయగలుగుతాము. చేసి మనము దాని దిశగా మనం వెళ్తామండి. సో మంత్లీ మీకు ఒక 3 lakhs వరకు సంపాదిస్తున్నారా? అవునండి. ఇప్పుడు ఈ 3 lakhsలో మీకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత పడుతుంది? మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కానీ, లేబర్ కాస్ట్ కానీ మేము షాప్ టు హాస్పిటల్ హోమ్ డెలివరీ ఇస్తామండి. అన్నీ పోగా 75% పోగా మాకు 25% మిగులుతుందండి. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి చెప్పండి. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే
మా ఇంట్లో నేను నేను మా తమ్ముడు మా సిస్టరు, అలానే మా తమ్ముడివి బ్లాండ్ అండి. సిస్టర్ బాగుంటుంది, అమ్మ నాన్న ఉన్నారు. అమ్మ నాన్న ప్రోత్సాహంతో అందరి ప్రోత్సాహంతో మేము ముందుకు సాగుతున్నామండి. మహేష్ అంధుడైనందుకు బాధపడలేదు. తాను అంధుడైనాను కూడా ఎంతో మందికి ఆదర్శంగా ఇప్పుడు నిలుస్తూ ఉన్నాడు. ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్థాపించి చాలామందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నాడు. ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో దాదాపు ఒక 10 మంది వర్కర్స్ పనిచేస్తూ ఉన్నాడు. తాను స్వయం ఉపాధి పొందుతూ ఇంకొక 10 మందికి తాను ఉపాధి కల్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అందులు అని అంటే కేవలం గవర్నమెంట్ ఇచ్చే పథకాలపైన ఆధారపడకుండా తన కాళ్ళపైన తన నిల్చోవాలని చెప్పేసి ఈ మహేష్ గారి సంకల్పాన్ని ఈ విధిని దాటి ముందుకు సాగాడు. ఈ మహేష్ గారు ఎందరో మందికి ఆదర్శంగా తీసుకోవాల్సిందే అని మా సుమన్ టీవీ గారి తరపున మేము చెప్తా ఉన్నాం. ముఖ్యంగా నిజంగా ఈరోజు చూడాలంటే సుమన్ టీవీ వాళ్ళు ఎవరైతే అజ్ఞులు కానీ దివ్యాంగులు కానీ సమాజంలో ఒక ఆదర్శంగా ఉన్న వాళ్ళ కోసం ఒక ప్రపంచ దృష్టికి తీసుకువెళ్ళ సంకల్పంతో తీసుకువెళ్ళడం కోసమే సుమన్ టీవీ చాలా కృషి చేస్తుంది. దానికోసము మా ఇండస్ట్రీ తరపున కానీ నా తరపున కానీ ధన్యవాదాలండి మీకు.